శ్రీయుత గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. మొన్న జరిగిన ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం జరిగింది. మరి ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో, జగన్ గారు ఇచ్చిన మంచి విద్య, మంచి వైద్యం, పేద ప్రజలకి ఇచ్చిన ఆర్థికంగా కొంత నిలదొక్కుంటారని చెప్పని ఇచ్చిన పథకాలు, మరి అన్ని వర్గాల ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కారణం బహుశా పథకాలు తీసుకున్న వారికి కూడా ఈ పథకాలు నచ్చకపోవచ్చు. మరి లేకపోతే ఈ పథకాలు తీసుకున్న వారందరూ ఓటు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. మరి టీడీపీ కూటమి పార్టీ పెట్టిన పథకాలకు ఆకర్షితులు అయ్యారా అంటే అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు 10 రూపాయలు వస్తుంటే ఈరోజు ఫ్రీగానే 15 రూపాయలు వస్తుందంటే ఎవరైనా ఓటు వేస్తారు. కాబట్టి బహుశా అదే జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మరి ఈ పథకాలు అందని సామాజిక అగ్రకులాల వర్గాల ప్రజలు ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు, అభివృద్ధి లేదు, ఏమీ లేదని ప్రజల అభిప్రాయం. మరి ఆ అభివృద్ధి లేదు అని ఆ వర్గం ప్రజల అభిప్రాయం. మన రాష్ట్రంలో ఇటు సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధి రెండు జరగాలి అంటే మన రాష్ట్ర ఆదాయం ఏమన్నా ఆకాశం నుండి వస్తుందా? అది ప్రజలు గమనించాలి. ప్రజలు ఎప్పుడు మాకు ఏ పార్టీ అయితే ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తే ఆ పార్టీకి ఓటు వేస్తాం అని అనుకుంటున్నారు. అప్పుడు అభివృద్ధి జరగడం అనేది ప్రజలకు ఒక కలగానే మిగిలిపోతుంది. ఈరోజు టీడీపీ కూటమి ఇచ్చిన సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ జీతాలకు మన రాష్ట్ర ఆదాయం సరిపోదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన దగ్గర ఏమైనా బంగారు గనులు ఉన్నాయా? బొగ్గు గనులు ఉన్నాయా? ఏమీ లేవు కదా. అలాంటప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఎందుకు పెడుతున్నారో, ఏం చేస్తున్నారో వారికే అర్థం కావాలి. ప్రజల్ని ఎక్కడికించి ఈ ఫ్రీ పథకాలు పెట్టి మభ్య పెట్టడం తప్ప రెండో ఉద్దేశమే లేదు. ఫ్రీ పథకాలు ఎక్కువ చెప్పటం, అధికారం దక్కించుకోవటం, అధికారం దక్కిన తర్వాత ఈ పథకాలను మొత్తం తుంగలో దొక్కేయటం, అభివృద్ధి లేకపోవటం రెండు జరుగుతాయి. ఇటు సంక్షేమ పథకాలు ఏవైతే జగన్ గారు పెట్టారో అవి మొత్తం ఆయన 90% దాకా అమలు చేశారు. అయినా ప్రజలకు ఆయన నచ్చలేదు, ఓడించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం మరి పథకాలు ఎక్కువ పెట్టారనా, మరి లేకపోతే అభివృద్ధి చేస్తారని చెప్పని అనుకొని గెలిపించడం జరిగిందా? ఏందో అర్థం కాదు. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన పథకాలు, ఈ పథకాలకు ప్లస్ పోతే ఈ గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలకు గవర్నమెంట్ మళ్ళీ బాకీ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పథకాలతోటి ప్రజలు ఎప్పుడు ఈ పథకాలకు లొంగి ఓట్లు వేస్తూ ఉంటారో అప్పటిదాకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బాగుపడడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కావాలన్నప్పుడు ఇలాంటి పథకాలు ఇవ్వాలి, ఉచిత పథకాలు ఇవ్వాలి. ఈ ఉచిత పథకాలు తీసుకొని మీరు ఉచిత పథకాలకి ఆకర్షితులై ఓట్లు వేస్తారు. ఆ తర్వాత మాకు అభివృద్ధి లేదు అని చెప్పారంటే అభివృద్ధి కావాలంటే డబ్బులు కావాలి. ఈ సంక్షేమ పథకాలు అన్నిటికీ దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినోటికి 1,50,000 కోట్లు, గవర్నమెంట్ జాబ్ ఉద్యోగులకి జీతాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ చేయాలంటే ఏమన్నా కానీ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పెడతారా? అది అయ్యే పనే? లేకపోతే ఏమన్నా కానీ ఏమన్నా బంగారు గనులు ఏమన్నా నిధులు దువ్వి ఏమన్నా కానీ అమ్మేది ఉందా? ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ప్రతి ఒక్కటి ఏమన్నా కానీ ఆ రోజు ఆ రేట్లు పెరిగినాయి, ఈ రేట్లు పెరిగినాయి అని చెప్పని అనుకున్నారు. ఈరోజు కూడా జరిగేది అదే. ఈరోజు కూడా ప్రతి ఒక్కటి పెంచాలి, పెంచితేనే అటు నుంచి ఆదాయం వస్తేనే ఇటు నుంచి పంచడం జరుగుద్ది. లేకపోతే ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తము ఆపేసి
ఒక ఏది అభివృద్ధి కావాలంటే ఈ పథకాలు మొత్తం ఆపేసి అభివృద్ధి చేయాలి. లేదు పథకాలే కావాలనుకుంటే అభివృద్ధి అనేది మొత్తం శూన్యం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అంతో 2, 3 ఇప్పుడు కాలేజీలు కడుతున్నారు, ఆ పోర్టులు అవి కడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినవి అయితే ఈ పథకాలకి, ఉద్యోగస్తుల జీతాలకే రాష్ట్రం మళ్ళీ అప్పు చేయాలి. ఇలా మొత్తం అప్పులు కుంపట చేసుడు తప్ప వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలు అవి ఇవి అని పెట్టి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసుడు తప్ప ఇంకోటి ఉపయోగం అనేది ఉండదని నేను అనుకుంటున్నా. ఏదన్నా చేయాలనుకుంటే లేనివారు, అర్హతలైన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేనివారు ఉంటే వాళ్ళకి ఒక పింఛన్ ఒకటి ఇవ్వాలి. అది ఇస్తే ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ముసలోళ్ళు ఏమంటారు, కష్టపడి పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి పింఛన్ అనేది 4,000, 3,000, 4,000 ఎంతో ఇస్తే అదొక లెక్క ప్రకారం బాగుంటుంది. మంచి విద్య, వైద్యం, దేశానికి వెన్నెముక లాంటి ఏమన్నా కానీ ఒక రైతాంగాన్ని మంచిగా ప్రోత్సహిస్తుంటే ఈ 3 చేస్తుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుద్ది. ఇలా చేసుకుంటూ